మీరు మీరు చెప్పండి, తొలి ప్రేమకు మరణం లేదా తొలి ప్రేమ అంటే తోపు కాదా? అంటే డిపెండ్స్ ఆన్ వర్కౌట్ ఏదని బట్టండి. ఐ డోంట్ సే తొలి ప్రేమ ఖచ్చితంగా. నాకు ఎప్పుడో మూడోది నాలుగోది వర్కౌట్ అయింది. మీరు గౌరీ గారు? Yeah, definitely it's a beautiful feeling. Again, ఏది వర్కౌట్ అయింది? ఏది వర్కౌట్ అవ్వలేదు. ఏది కాలేదు, ప్రేమ కాలేదు, తర్వాత ప్రేమ కూడా కాలేదు. ఏం అవ్వలేదు. చెప్పలేదు అంతే. మనకు చెప్పట్లేదు. నన్ను ఎందుకు టార్గెట్ చేస్తారా? చెన్నై లవ్ స్టోరీ అని పెట్టినప్పుడు మా లవ్ స్టోరీ లైన్ రివీల్ చేయకపోతే ఫీల్ అవుతారు. ఆ డాలర్స్ నుంచి వచ్చాయి. అంత దూరం నుంచి వచ్చాను. మీరు దూరం చూస్తే నేను చెప్పాలి. ట్రైలర్ చూస్తేనేమో చాలా క్లాసీగా ఉందండి. సో మాస్ ఆడియన్స్ కూడా కనెక్ట్ అవుతారా? లేదండి, ఖచ్చితంగా మా మొహం ఉన్నంత వరకు అది మాసే. మాస్ మీకంటే ప్రాపర్ ఈ సినిమా మాస్ ఆడియన్స్కి ఇంకా ఎక్కువ అపీల్ అవుద్ది. అంటే చూడడానికి సాంగ్స్ కానీ ఇవన్నీ మీకు కొంచెం క్లాస్గా సాఫ్ట్గా అనిపిస్తున్నాయి, కానీ క్యారెక్టర్స్ అన్నీ ఓవర్ మాస్ క్యారెక్టర్స్. సినిమాలో ఉన్న సిచ్యువేషన్స్ కూడా ఓవర్ మాస్గా ఉంటాయి. రేపు మాస్ ఆడియన్స్ ఇంకా ఎక్కువ రిలేట్ అవుతారు. అంటే గ్రౌండ్ లెవెల్ కామెడీ చాలా ఉంటుంది. మీరు డాన్స్ వేసారా? డాన్స్ వేసాను. చిన్న డాన్స్ అంటే ఎక్కువ ఏదో కమర్షియల్ సాంగ్స్ అది కాదు, కానీ బట్ క్యూట్ డాన్స్ ఉంటుంది. ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంటుంది. సరదాగా అమెరికాకి రావచ్చు కదా ప్రమోషన్? ఎప్పటి నుంచి రావాలనుకుంటున్నానండి. లాస్ట్ టైం నిజంగా కే ర్యాంప్ అప్పుడు రావాలి, కే ర్యాంప్ అప్పుడు రావాలి, కుదరలే. ఈసారి వీలైతే అండ్ ఐఎమ్ షూర్ ఈ సినిమా ఓవర్సీస్ ఎక్కువ బాగా కనెక్ట్ అవుతారు. ఓవర్సీస్ ఆడియన్స్ అంటే దీంట్లో ఉన్న ఎమోషన్స్ కానీ ఇవి కానీ చాలా రిలేట్ అవుతారు, కనెక్ట్ అవుతారు. చాలా రోజుల తర్వాత ఒక మంచి ఇంటెన్స్ లవ్ స్టోరీ చూసామని ఫీల్ అవుతారు. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్. ఈ సినిమా ఓవర్సీస్ ఆడియన్స్ చాలా గట్టిగా కనెక్ట్ అవుతారు. సో వీళ్ళని తీసుకొని రావచ్చు కదండి అమెరికాకి? మీరు టికెట్లు వేస్తారా? దాని నుంచి ఇన్ఫ్లుయెన్సర్ అని చెప్తున్నారు కదా, మీరు ఏదో ఇన్ఫ్లుయెన్స్ చేసి మమ్మల్ని తెప్పించాలి. మాకే దిక్కు లేదు ఇప్పుడు, వాపస్ వెళ్తామా లేదా అన్నట్టు మా పరిస్థితి. ఎందుకండి మీకు ఇంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది కదా? ఇన్ఫ్లుయెన్స్ అంటే అండి ఓన్లీ ఫాలోవర్స్ తో అండి. ఇప్పుడు కావాల్సింది ఇమిగ్రేషన్ ఆఫీసుల్లో అలాంటి ఇన్ఫ్లుయెన్స్ మీ దగ్గర ఉంటుంది. అవునా? పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్స్లు అవి. ప్లాన్ చేద్దాం. సో మా ఓవర్సీస్ ఆడియన్స్ కోసం ఏం చెప్పాలనుకుంటున్నారు? వెరీ ఇంటెన్స్ లవ్ డ్రామా అండి. నాకు తెలిసి ఈ మధ్యకాలంలో అయితే మీరు చూడలేదు, తెలుగులో అయితే రాలేదని నేను అనుకుంటున్నాను. ఈ సినిమా మీ అందరికీ చాలా గట్టిగా నచ్చుతుంది. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్. పర్టికులర్లీ ఓవర్సీస్ ఆడియన్స్ అయితే మీరు అందరూ కొన్ని సినిమాలు ఉంటాయి కదా, థియేటర్ నుంచి బయటకు వచ్చేసరికి గుండె నిండిపోయిన ఫీలింగ్, అరే ఎన్ని రోజులు అయిపోయింది అలాంటి ఒక మంచి ట్రూ వెరీ ఇంటెన్స్ లవ్ స్టోరీ చూసాను ఫీల్తో బయటకు వస్తారు. వెరీ నైస్. సో ఈ మూవీలో ఒక 3, 4, 5, 6 బ్లాక్స్ అలా ఏమైనా చెప్పండి మాకు, బాగా ఇట్లా క్రౌడ్ ఎరప్ట్ అవుతుంది చెప్పండి. ఫస్ట్ హాఫ్లో ఒక జిగితార సాంగ్ ముందు ఒక లీడ్ వస్తుందండి. ఐఎమ్ షూర్ ఎవ్రీ వన్ విల్ మంచి హై వస్తుంది అది. అండ్ టెంపుల్ సీక్వెన్స్ ఒకటి ఉంటుంది. ఇట్స్ కైండ్ ఆఫ్ ఎ ప్రపోజల్ సీక్వెన్స్. ఇంటర్వెల్కి ఎలాగో అందరూ స్టన్ అయిపోతారు. అండ్ సెకండ్ హాఫ్లో దెర్ ఆర్ 4 to 5 బ్లాక్స్, వెరీ ఇంట్రెస్టింగ్ బ్లాక్స్. దెర్ ఈజ్ వన్ సీక్వెన్స్ నిన్ననే డబ్బింగ్ చెప్పేటప్పుడు నేను ఫీల్ అవుతున్నా, ఏముండదు, నేను గౌరీ ఒక బెడ్ దగ్గర కూర్చొని ఊరికే ఒక మంచి లవ్లీ కాన్వర్జేషన్ ఉంటుంది. ద వే రవెన్ అది రాసిన విధానం కానీ అది క్యాప్చర్ చేసిన విధానం కానీ వెరీ బ్యూటిఫుల్ ఉంటుంది. వెరీ బ్యూటిఫుల్ అంటే కెమెరా యాంగిల్స్ అండ్ ఎవ్రీథింగ్ ఆల్సో ఇట్ వర్క్డ్ అవుట్ సో వెల్. ఆ మూడ్ కానీ అది కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఎవ్రీ కపుల్ విల్ రిలేట్ టు ఇట్. సెకండ్ హాఫ్లో జరిగే మెనీ సిచ్యువేషన్స్, పొసెసివ్నెస్ కానీ ఇవన్నీ అన్నీ రియల్ లైఫ్లో రిలేట్ అవుతారు కదా కపుల్స్. ఎవరు లేనప్పుడు ఇంట్లో ఇద్దరే ఉన్నప్పుడు మాట్లాడుకుంటే కాన్వర్జేషన్స్ ఉంటాయి కదా, అవన్నీ చాలా రిలేట్ అవుతారు, ఎంజాయ్ చేస్తారు. మీ రియల్ లైఫ్ సిచ్యువేషన్స్ ఏమైనా జరిగాయండి మూవీలో, లైక్ సంథింగ్ దట్ యూ కుడ్ రిలేట్? రియల్ లైఫ్లో అంటే ఫస్ట్ ఆఫ్ స్టీవెన్ క్యారెక్టర్ ఇట్స్ ఒక 60 to 70% ఇట్స్ మీ అండి. అంటే వాడు డైరెక్షన్ ఆపర్చునిటీ కోసం ప్రయత్నించే థింగ్ ఇది. ఆ టైంలో కష్టాలు కానీ అది కానీ. వెన్ ఐ కేమ్ టు హైదరాబాద్, నేను షార్ట్ ఫిల్మ్స్ చేసేటప్పుడు ఒక అవకాశం కోసం ప్రయత్నించేటప్పుడు సో సిమిలర్ ఎమోషన్ ఉంటుంది.